పరలోకమందున్న మా తండ్రి, నీ నామం మహిమపరచబడునుగాక, నీ రాజ్యం ఇలాపై వచ్చుగాక, నీ చిత్తం నెరవేరుగాక. అయ్యా, యూదా దేశ బెత్లెహేములో మన కొరకు రాజు జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసు. యేసు ప్రభు మానవ రూపంలో ఒక పశువుల పాకలో జన్మించారు. అరే రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, అరే రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షణాలు పొందను యూదుడయో రక్షకుడు పుట్టెను, రండి రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. యూదుల యూదట రాజుల రాజట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. అరే యూదుల యూదట రాజుల రాజట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. అరే రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుని చూడను రక్షణాలు పొందను. మన యేసు గొప్పతనం ఏమనగా ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని దారిపోసి శిలువ మరణం పొంది తిరిగి మూడో దినమున తిరిగి లేచినాడు. ఈయన నమ్మితే నువ్వు రక్షణ పొందుకుంటావన్నా, ఈ దేవుని నమ్మితే నువ్వు ఆ నరకం నుండి రక్షించబడతావన్నా. అమ్మల్లారో అకల్లా అంటే యేసయ్యను నమ్ముకోండి, ఈ వార్త విన్నారంటే యేసయ్యను నమ్ముకోండి. అమ్మల్లారో అకల్లా, అమ్మల్లారో అకల్లా, వార్త విన్నారంటే యేసయ్యను నమ్ముకోండి, ఈ వార్త విన్నారంటే యేసయ్యను నమ్ముకోండి. పాపము లేని యేసు దేవుని నమ్ముకుంటామమ్మా, దేవుడు మంచి దేవుడా. అరెరెరెరెరె, పాపము లేని యేసు దేవుని నమ్ముకుంటామమ్మా, దేవుడు మంచి దేవుడమ్మా. అమల్లారో అకల్లా, అమల్లారో అకల్లారో, పట్టమక్కలారా, ఓ పల్లె చెల్లెలారా, ఓ పట్టమక్కలారా, ఓ పల్లె చెల్లెలారా. ఇది కళ కాదు తమ్మి, ఇది కళ కాదు అన్నా, ఇది కళ కాదు తమ్మి, ఇది కళ కాదు అన్నా. ఈ గొప్ప రక్షణ నీకు సొంతమైతే నువ్వు పరలోకానికి చేరుకుంటావు. పరలోకానికి చేరాలంటే యేసయ్యను నమ్మి రక్షణ పొంది ప్రతిరోజు యేసయ్య సన్నిధిలో సమయం గడపాలి. ఇది నిర్లక్ష్యం చేయవద్దు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందమ్మో యేసునేమనుకున్నావు. పాట పాడమన్నాడు, పాట పాడమన్నాడు, పాట పాడమన్నాడు, పాట పాడమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే, పాట పాడి ప్రార్థిస్తే అన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు. యేసయ్యను నమ్మి రక్షణ పొంది రోజు ప్రార్థించి బైబిల్ చదివి పాపానికి దూరంగా ఉంటేనే నిత్య జీవితం పొందుకుంటావు. పైలం కొడక పాపం చెయ్యొద్దా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకు. పైలం కొడక పాపం చెయ్యొద్దా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడక పైలం కొడక పైలం కొడక పైలం కొడక కొడక, పైలం కొడక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా.
వస్తాడు. ఆ గొప్ప రాజును ఎదుర్కొనడానికి మనం అందరం సిద్ధపడదాం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం.